పరిశుద్ధుడైన యేసుక్రీస్తునందు స్త్రీలైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన మహాదేవుడైన మన ప్రభు అయిన యేసయ్య నామంలో ఉదయకాల శుభములు తెలియజేస్తున్నా. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక చిన్న అంశాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు. ఈరోజు మనం మాదిరి సువార్తికుడైన పిలుపు అనే చిన్న అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సువార్తికులలో మాదిరి సువార్తికుడైన పౌలుని గురించి, పిలుపుని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అవతరించి ఆయన శిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమవుతూ దేవుని బిడ్డలమైన మనందరికీ ఒక ఆజ్ఞ తెలియచేశారు. ఒక ఆజ్ఞ ఏమిటి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చు. మరొక మాట, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. వినరు కదా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్తూ వచ్చారు. అలాగైతే ఇది కేవలము స్త్రీలరా ఒక సలహా కాదు. బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే ఇది ఆజ్ఞ. ఆయన ఆజ్ఞాపించారు. ఏమని ఆజ్ఞాపించారు? ఈనాడు మనలో చాలా మంది స్త్రీలరా దేవుని యొక్క పరిచర్యలో మనము చేయవలసిన దేవుని ఆజ్ఞ ఏమిటి అంటే, దేవుడు మనకు ఆజ్ఞాపించింది ఏమిటి అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త ప్రకటించటం అనేది ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ. మంచిది ప్రియులారా. ఈ యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రియులారా, దేవుడు సువార్త ప్రకటించడానికి మనలను అభిషేకించారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అండి 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదామా. 13వ వచనం. పరిశుద్ధులు పూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిశుద్ధులు పూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. వినరా? ఇవి స్త్రీలరా దేవుని యొక్క అభిషేక ప్రాధాన్యతలు. దేవుని యొక్క సంఘం, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందటానికి దేవుని బిడ్డలైన మనల్ని ఆయన సువార్తికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా నియమించారు అని ఇక్కడ చదువుతున్నాం కదండి. మరి ఇంకొక మాట చూద్దాం దేవుని వాక్యంలో నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వాక్యం నుండి చదువుదామా. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం అండి 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపించుచున్నాను. ఏంటంట? కృపావరములను ఆసక్తితో అపేక్షించుడి కదండి.
కాబట్టి దేవుడు కొన్ని కృపావరాలు ఇచ్చారు. ఆ కృపావరాలు దేనికి ఉపయోగపడాలి అంటే సంఘము అనగా ఆయన శరీరము క్షేమాభివృద్ధి పొందునట్లు. ఈనాడు దేవుని యొక్క వాక్య ప్రకారం మనము పరిచర్య చేయటంలో సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అనేది ప్రభువారి యొక్క ఉద్దేశం కదండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో 4వ వాక్యాన్ని చదువుదామా? కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వినరా? ఏం చేశారట? చెదిరిన దేవుని బిడ్డలు ఎప్పుడు స్టెఫెను హతసాక్షి అయిన తర్వాత చెదిరిపోయిన దేవుని బిడ్డలు దేవుని వాక్యము ప్రకటించుచు అనగా సువార్త ప్రకటించుచు. ఈ మాట ప్రత్యేకంగా గమనించండి. సువార్త ప్రకటించుట అనేది ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ. సువార్త ప్రకటించుట అనేది ప్రభు సన్నిధిలో మన బాధ్యత. ఈ సంగతి ఎప్పుడైనా గమనించారా? ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, మనకు అప్పగించిన బాధ్యత సువార్త ప్రకటించాలి. అందుకనే సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను కదా, 3 స్టెప్స్. నంబర్ 1 సువార్తికులు, ఎవాంజలిస్ట్, కాపరులు, పాస్టర్స్, ఏమండి ఉపదేశకులు, టీచర్స్ కదా. 3 పోర్ట్ఫోలియోలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ 3 మాటలు మన జీవితంలో దేవుడు మనకిచ్చిన స్టెప్స్ అయితే ఇవి దేనికి ఉపయోగపడాలి అంటే సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి ఉపయోగపడాలి కదండి. అలాగైతే సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి ఏమండి మనం అలా ప్రవర్తిస్తున్నామా గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. రండి అపోస్తలుల కార్యముల గ్రంథం త్వరగా వెళ్దాం. 11వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం అండి 11వ అధ్యాయం 19వ వచనం నుండి మరికొన్ని మాటలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 11లో 19 నుండి చదువుదామా? 19 నుండి. స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరెవరికి వాక్యము బోధింపక ఫెనికే, కుప్రా, అంతియొక్క ప్రదేశములో వరకు సంచరించిరి. వినరా? సంచరించి ఇక ముందు చదువుకోవచ్చు. 21వ వచనం వరకు వారు ఏమండి సువార్త ప్రకటిస్తూ అంతియొక్క వరకు వచ్చారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి దేవుని సువార్త ప్రకటించుట అనేది ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ. అట్టి సువార్త ప్రకటించుటలో సువార్తికులుగా ఉన్న వారిలో ఒక మంచి మాదిరికరమైన వ్యక్తి ఫిలిప్పు. రండి, ఫిలిప్పు అనగా అశ్వప్రియుడు అని అర్థం, లవర్ ఆఫ్ హార్సెస్. ఫిలిప్పు అనగా అశ్వప్రియుడు అని అర్థం. ఫిలిప్పు అనేవారు కొత్త నిబంధనలో 4 ఉన్నారండి. 4 ఉన్నారు. చూడండి, మొట్టమొదట మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త అండి 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట మనం చదువుకున్నాం. 6:17. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హెరోదియను పెళ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక. వినరా? ఇక్కడ హేరోదు సహోదరుడు, హెరోదియా భర్త ఏమండి అయిన ఫిలిప్పు, హేరోదు సహోదరుడు, మహా హేరోదు సహోదరుడు
హెరోదు యొక్క భర్త, సలూమి యొక్క తండ్రి ఈ యొక్క ఫిలిప్పు మొట్టమొదటిగా. రెండవదిగా చూడండి, లూకా రాసిన సువార్త, లూకా రాసిన సువార్త అని 3వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయంలో మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాట 3వ అధ్యాయము 1వ వచనం. తిబిరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం అందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రికోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను. విన్నరా? ఇక్కడ ఫిలిప్పు అని చదువుతున్నాం. ఫిలిప్పు త్రికోనీతి సహోదరుడు ఫిలిప్పు. ఇతను ఎవరు? వీళ్ళరా, ఇతడు ఎవరు అనగా మహాహేరోదు క్లియోపాత్రల కుమారుడు. మహాహేరోదు క్లియోపాత్రల కుమారుడు. ఇతడు కైసరయ పట్టణానికి ఫిలిప్పి పట్టణము అని పేరు మార్చాడు. తన పేరు మీద మార్చుకున్నాడు. ఇతడు మార్క్సు వార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. త్వరగా ముందుకు వెళదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. 16లో 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని అసలు జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. కదండి, ఫిలిప్పుదైన కైసరు. వినరా? ఫిలిప్పుదైన కైసరు. ఇతడు ఫిలిప్పు అని పేరు పెట్టబడిన వాడు. అయితే కైసరయ పట్టణానికి ఫిలిప్పి లేదా ఫిలిప్పుదు అని పేరు మార్చట. ఇతడు మొట్టమొదటి ఆ యొక్క ఫిలిప్పు కుమార్తె అయిన సలోమిని పెళ్లి చేసుకున్నాడు. ఇక 3వ వ్యక్తి యోహాను సువార్త 1వ అధ్యాయం. త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం. 43వ. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. వినరా? ఫిలిప్పు. ఈ ఫిలిప్పు అపోస్తలుడైన ఫిలిప్పు. ఫిలిప్ బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అనే వారి పట్టణ కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. వినరా? ఫిలిప్పు ఏం చేశాడండి? నతనయేలును ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇతడు ప్రియులారా, దేవుని వాక్య ప్రకారం అపోస్తులలో ఒకడని పిలువబడిన ఫిలిప్పు. ఇక 4వది చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. 5వ వచనం. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టులను అంత్యొక్కయ వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. వినరా? యెరూషలేము సంఘంలో ఫలహారం పంచడానికి కొంతమంది ఇలా అంటారు, ఇక్కడేమో భోజనాన్ని పంచడానికి అని ఉంది కదండి. ఏమండి? కాబట్టి మీకు భోజనాన్ని పంచడానికి
మరి ఎవరినైనా ఏర్పరచుకోండి. 2వ వచనం చూడండి. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట. ఫుట్నోట్ ఏముందంటే బల్ల యొద్ద పరిచర్య చేయుట. ఏమండి? బల్ల యొద్ద పరిచర్య చేయుట యుక్తము కాదు. అంటే బల్ల యొద్ద పరిచర్య చేయటానికి 7 పెద్దలను అభిషేకించుకున్నారు. ఆ 7లో ఒకడు ఎవరండి? ఫిలిప్పు. ఈ ఫిలిప్పును గురించి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ ఫిలిప్పు మొట్టమొదటిగా అభిషేకించబడినవాడు. ఎందుకు అభిషేకించబడ్డాడు? భోజనం పంచిపెట్టడానికి. వినరా? భోజనం పంచిపెట్టడానికి అనగా ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఏమిటా సత్యం అంటే, బల్ల యొద్ద పరిచర్య చేయుట అని ఫుట్నోట్లో ఉంది కదా. బల్ల యొద్ద పరిచర్య చేయడానికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలండి? అభిషేకము కావాలి. ఇది సత్యం, దయతో గమనించండి. ఒక దైవ సేవకుడు ఇలా అన్నాడు, వీరు 7 కూడా సంఘములో ఫలాహారం పంచి పెట్టడానికి అభిషేకించబడ్డారు అన్నాడు. అంటే ఫలహారం పంచి పెట్టడానికి, బల్ల దగ్గర పరిచర్య చేయడానికి అభిషేకం కావాలా? అవును, కావాలి. ఇది దేవుని ఆజ్ఞ. ప్రియులారా, అభిషేకించబడిన పరిచారకుడు అనే మాట ఇక్కడ మనకు అర్థం అవుతుంది. ఫిలిప్పు అభిషేకించబడిన పరిచారకుడు. మొట్టమొదట పరిచర్య చేస్తూ ఉన్నాడు. అందరితో కలిసి పెద్దల ఎదుట పరిచర్య చేస్తూ ఉన్నాడు. అందుకనే అతని గురించి ప్రియులారా ఎవరు చెప్పారు? సంఘస్థులు కదండి. ఇక్కడ అంటున్నారు ఎవరు? వారిని అపోస్తలుల యొద్దకు నిలువబెట్టిరి. ఎవరు నిలబెట్టారు? సహోదరులు. ఏమండి? సహోదరులు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి. ఏమండి? శిష్యులు, సహోదరులు, సంఘస్థులు, అపోస్తలు. ఏమండి? వీళ్ళందరూ కూడా ఈయన పరిచర్య చూసి ఈయన్ని ఎన్నుకున్నారు. ఇతడు ఎన్నుకోబడ్డవాడు. ఏమండి? ఏర్పరచబడిన వాడు. చూజన్ పర్సన్. ఏమండి? చూజన్ పర్సన్. ఎవరి చేత ఎన్నుకోబోవాలి? దేవుని చేత ఎన్నుకోబడాలి, పెద్దల చేత ఎన్నుకోబడాలి, సంఘం చేత కూడా ఎన్నుకోబడాలి. ఈ మాట దయతో ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చూజన్ పర్సన్. ఏమండి? ఎన్నుకోబడిన వ్యక్తి, ఎన్నుకోబడిన పరిచారకుడు. అందరితో కలిసి అందరి అధికారం కింద ఉన్నాడు కదండి. అంతకుముందు అపోస్తలుల దగ్గర, తర్వాత సహోదరుల దగ్గర, పెద్దల దగ్గర ఇతడు పరిచర్య చేస్తున్నాడు కదండి. అందుకనే జన సమూహం అంతటి నుండి, ఏమండి 5వ వచనం మరొకసారి చదువుతాను. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పెర్మినాను, యూదుల మత ప్రవిష్టుడైన అంతయొక్క వాడు నికోలసును ఏర్పరచుకునిది. ఏమండి? సంఘమంతా ఏర్పరచుకున్నారు. పెద్దల చేత అభిషేకించబడ్డారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు. ఇంతకీ మనం దేవుని బల్ల యొద్ద పరిచర్య చేస్తున్నాం, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నాం, దేవుని సంఘంలో నాయకత్వాలు చేస్తున్నాం, కాదంటం లేదు. అలాగైతే మనం సంఘం చేత ఎన్నుకోబడ్డామా? పెద్దల చేత ఎన్నుకోబడ్డామా? దేవుని చేత ఎన్నుకోబడ్డామా? ఆలోచించాలి. అంతేకాదండి, ఇతడు ఎటువంటి వాడట? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడు కదండి. విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్నవాట. విశ్వాసం ఉందా? పరిశుద్ధాత్మ నడిపింపు ఉందా?
పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం వెళ్తున్నామా ఆలోచించండి. మరొక మాట, ఇతడు అభిషేకించబడ్డ తరువాత దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఏం చేస్తున్నాడో చూడండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచిరి. వినరా? ఇతడు అభిషేకించబడ్డ తరువాత సంఘాల్లో పరిచర్య చేస్తున్నాడు. ఏమండి? సంఘాల్లో పరిచర్య చేస్తున్నాడు. సమరయ వరకు సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళాడు. ప్రియులారా, గమనించండి, దేవుని బిడ్డలుగా ఎన్నుకోబడిన వారుగా మన మొట్టమొదటి కర్తవ్యం ఏమండి? సువార్త పరిచర్య. సువార్త పరిచర్య. సువార్త పరిచర్య మనం జాగ్రత్తగా చేయాలి. సువార్త పరిచర్య చేయటం అనేది మన బాధ్యత. సువార్త అంటే ఏంటి? అపోస్తల కార్యంలో 8వ అధ్యాయం అండి 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయపట్నం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. అలాగే 12వ వచనం కూడా మనం చూద్దామా? అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఏం ప్రకటిస్తున్నాడు ఆయన? ఏమండి? ఏం ప్రకటిస్తున్నాడు? ఈనాడు మనం నేర్చుకోవలసిన ఒక మాదిరికరమైన పరిచర్య ఫిలిప్పు దగ్గర కనబడుతుంది. ఏం ప్రకటిస్తున్నాడు అంటే దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి. ఓయబ్బా, ఇంకా ఏ మర్మాలు లేవా బైబిల్లో? ఏమండి? ఇంకా మర్మాలు లేవా అండి? మర్మాలు కాదు, మొట్టమొదట క్రీస్తును ప్రకటించాలి అనేది మనం నేర్చుకోవలసిన సత్యం. అసలు సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏమిటి? వాక్యంలో ఉంది ఒక డెఫినిషన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వాక్యం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచెను. దిస్ ఈజ్ ద గాస్పెల్. అవునండి, ఇది సువార్త. సువార్త ప్రకటిస్తున్నామా? సువార్త చెబుతున్నామా? ఏమండి? ఈ పూట మనం ఆలోచించుకోవాలి. చాలా సమయం అవుతుంది. కాబట్టి దేవుని యొక్క సువార్త ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాలి, క్రీస్తు నామాన్ని గురించి, క్రీస్తుని గురించి ప్రకటించాలి. తీలరా, మోషేతో దేవుడు చెప్పాడు, ప్రజలందరూ పాపకరమైన సర్పములు కరిచి చనిపోతున్నారు ప్రభు అని ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చెప్పారండి? నీవు ఒక ఇత్తడి సర్పమును చేసి వారి ఎదుట నిలువబెట్టుమో, పైకెత్తుమో. ఎవరైతే నిదానించి దాని వైపు చూస్తారో వారంతా బ్రతుకుతారు, చూడని వారు నశించిపోతారు అని చెప్పారు. కాబట్టి ఏమెత్తుతున్నాడు ఆయన? ఇత్తడి సర్పం. ఇత్తడి ప్రాయశ్చిత్తానికి సూచన. సర్పము మానవత్వానికి, పాపి అయిన వ్యక్తికి సూచన. ఆయన మన కొరకు పాపముగా చేయబడిను కదండి. ఎస్, కొన్ని రాసిన పత్రికలో ఉంది, ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. కాబట్టి పాపి అయిన మానవునికి బదులుగా శిలువ మీద వేలాడిన క్రీస్తుకు సాదృశ్యమైన ఇత్తడి సర్పాన్ని పైకెత్తినప్పుడు నిదానించి వారు ఆయన వైపు చూచినప్పుడు ఏమండి? బ్రతికారు. అందుకని బోధిగంధముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని ప్రభు అంటున్నారు.
కాబట్టి మనం ఎవరిని చూపించాలి? ప్రభువును చూపించాలి. ఇంకొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26వ వాక్యం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. వినరా? ప్రభు దూత ఆయనకు చెప్పారు. ఏం చెప్పారు? వెంటనే లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గములో వెళ్ళి కలుసుకో అని చెప్పారు. ఏం కలుసుకోమన్నారు? ఏమండి, అంత వివరం ఏమీ చెప్పలే. అప్పుడు ఫిలిప్ ఏం చేశాడండి? లేచి బయలుదేరి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు పాపం? అనుకూలతలు ఉన్నాయా? గుర్రాలతో పాటు పరిగెత్తాడండి. ఏమండి, దేవుని దూత చెప్పిన మాట అంగీకరించాడు. దేవుడు చెప్పిన మాట అంగీకరించాడు. దేవుని మాట ప్రకారం రథంతో పాటు పరిగెత్తాడు. ఏమండి, రథంతో పాటు పరిగెత్తాడు. పరిగెత్తి ఏం చేస్తున్నాడండి? వెళ్ళి ఏమండి ఎవరిని కలుసుకున్నాడు? అప్పుడు అంతియోకీయుల రాణియకు కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న అంతియోకీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతను తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. వినరా? మొదట చెప్పలేదు ఎవరిని కలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి. వెళ్ళమన్నారు. దూత వెళ్ళాడు. రెండవది ఏం చేయమన్నాడండి? ఇదిగో ఆ రథాన్ని కలుసుకో అన్నాడు. రథానికి బహుశా 4 ఉంటాయో 6 ఉంటాయో గుర్రాలు. గుర్రాలతో మనిషి పరిగెడతాడా? పరిగెత్తాడండి. ఏమండి, వాహనాలు లేని చోటు. అటువంటి పరిస్థితిలో తాను దేవుని మాట విని పరుగున వెళ్ళి దేవుడు కలుసుకోమని చెప్పిన ఆబ్జెక్ట్ ని కలుసుకున్నాడు కదండి. కలుసుకుని ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏం చేస్తున్నాడు? కలుసుకొనమని చెప్పాడు. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని, చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనానో నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనేను. వినరా? గమనించండి. రథం దగ్గరికి పరిగెత్తి అలసిపోయిన వ్యక్తి పరిగెత్తుతూ మాట్లాడుతున్నాడే కానీ రథం ఎక్కలేదు. ప్రభు వెళ్ళమన్నాడు, రథాన్ని కలుసుకోమన్నాడు. మరి రథం దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఏమండి, దూరంగానే పరుగెత్తుతూ మాట్లాడుతున్నాడు. అతడు ఇతనిని రథంలోకి ఆహ్వానించేంత వరకు అతడు రథంలోకి వెళ్ళలేదు కదండి. ఎంత హుందాగా ప్రవర్తించాడు. మనమైతే ఏమండి, మరి తిమోతి పత్రికలో ఉంది, ఆ వచనం జ్ఞాపకం చేసుకోవటం అనవసరం. అయినప్పటికీ పొడిగా చెప్తాను. కొందరట ఏం చేస్తున్నారు? సహోదరులు ఏమండి, మరి విధవరాళ్ళ ఇళ్లలో దొరపడుతున్నారు కదండి. ఎక్కడికి పెడితే అక్కడికి వెళుతున్నారు. ఎలా వెళుతున్నారంటే లాభ ప్రాప్తి కొరకు వెళుతున్నారు. నిజమే, కొంతమంది నా అనుభవంలో చూశాను. పిలవకపోయినా వస్తారు. పిలవకపోయినా వచ్చి ఏం చేస్తారంటే, స్త్రీలరా కానుక ఆశించో లేకపోతే భోజనం ఆశించో వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది దేవుని సేవ చేసే వారికి తగింది కాదు. నువ్వు హుందాగా ఉండాలి. నీ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. నీ ప్రభు గొప్పవాడు కాబట్టి నీవు కూడా చాలా గొప్పగా ఉండాలి. అంతేకాని ప్రతి చిన్న విషయానికి లోబడిపోకు. ఆయన అంటున్నాడు, దయచేసి రథంలోనికి ఎక్కుమని చెప్పి ఫిలిప్పును వేడుకున్నట్ట కదండి. ఫిలిప్పును వేడుకునేంత వరకు ఏమండి లోపలికి రాలేదు.
ఇప్పుడు రండి ముగింపులోకి వద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 32 నుండి 34 వరకు మనం చదివితే ఏమండి, 34 చూద్దాం. ఏమండి, 32 నుంచి చదవాలి, సమయం వృధా అవుతుంది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్తున్నాడు, తన్ను గూర్చా వేరొకని గూర్చా, దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించి. వినరా? నిజమే. నా సేవా అనుభవంలో పల్నాడు జిల్లా, ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉండేటప్పుడు నసరావుపేట పక్కన విసుపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామానికి క్రిస్మస్ ఈవ్ ఒక పాస్టర్ గారు ఏర్పాటు చేశాడు. ఆయన ఎక్కడ ఏర్పాటు చేశాడంటే 2 గుళ్ళ మధ్య, ఏమండి, హిందూ దేవాలయాల మధ్య ఖాళీ స్థలం ఉంది. దాంట్లో లైట్లు గీట్లు సెటప్ ఏర్పాటు చేసి పెట్టాడు. ప్రారంభం చేయగానే వచ్చారు. పోయిన వారం వచ్చి మా హిందూ దేవుళ్ళు చాలా నీచం అని చండాలంగా మాట్లాడారు, మీరు మాత్రం ఇక్కడ పెట్టొద్దు, పెడితే మాత్రం తలకాయలు పొగులుతాయి అన్నారు ఆయన. ఆ పాస్టర్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అట. గొడవ ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. నేను కల్పించుకొని అన్నాను, అయ్యా ఈరోజు వాక్యం ప్రకటించడానికి నేనే వచ్చా, మీరు కూర్చోండి, ఒక అరగంట సేపు కూర్చోండి దయచేసి. నేను మాట్లాడే మాటల్లో ఏదైనా మీకు కష్టం కలిగేది ఏదైనా ఉంటే, మీకు ఇబ్బంది కలిగింది ఏదైనా ఉంటే దయచేసి నన్ను కొట్టండి, కావాలంటే కాగితం రాసిస్తాను. మీరు కొట్టినా కానీ ఎవరు మాట్లాడరు అన్నారు. కూర్చున్నారు, వాక్యం విన్నారు, ప్రార్థన చేయించుకున్నారు, పలహారం తిని లేచి వెళ్ళారు కదండి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి? యేసుని గురించి మాట్లాడితే గొడవలు, ఏదేదో వింత వ్యాఖ్యానాలు చేస్తే గొడవలు వస్తాయి కదండి. ఆయన యేసుని గూర్చి సువార్త ప్రకటించెను కదండి. ఇంకో మాట చూడండి, 36వ వచనం. వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడుగగా, చూడండి, అతను అడిగిన ప్రశ్నలన్నిటికీ సంపూర్ణంగా సమాధానం చెప్పాడు కనుక ఆయన బాప్తిస్మము తీసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చాడు కదండి. మనం చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి, అర్థములాగన చెప్పడానికి ప్రయత్నించాలి కదండి. అతడు ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. మరొక మాట 40వ వచనం. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడినో అక్కడ నుండి కైసరయకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించు సువార్త ప్రకటించుచూ వచ్చాను. వినరా? అతడు కైసరయ్య అంతా సువార్త ప్రకటించాడు. కొంతమంది అంటారు కైసరయ్య అతని సువార్త పొలము అని కదండి. నిజమే. ముగింపు మాట ఏంటి అంటే, సువార్తికుడైన ఈయన, ఇంత నమ్మకంగా పరిచర్య చేస్తున్న ఈయన కుటుంబం ఎట్లాంటిది? ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. ఒక చిన్న మాట, అపోస్తల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండును ఉండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా. వినరా? సేవకులకు, సువార్తికులకు, దేవుని యొక్క పరిచర్య చేసే వారికి ప్రియులరా, ఆతిథ్యం ఇచ్చే గృహం ఫిలిప్పు గృహం. మనలో చాలా మంది ఆతిథ్యం తీసుకుంటాం కానీ ఎవరికి ఆతిథ్యం ఇయ్యం. నిజంగా నాకున్న భార్య కథ ఎంత ఆశ అంటే, సేవకులు మన ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి,
వాక్యం ప్రకటించాలి, అనేకులు వినాలి, సేవకులను మనము తృప్తిపరచాలి. ఇదొక ఆశ. అందుకోసమే గత 9వ తారీఖున మేమెంతో కష్టపడ్డాం. ఏమండి, 64 ఏళ్ల వయసులో నేను, ఆమె కూడా ఉద్యోగరీత్యా బాధ్యత ఉన్నప్పటికీ ఎంతో ప్రయాసపడి ఎందుకు అలా చేశాము అంటే, దైవ సేవకులు మన గృహానికి వస్తే వారి పాదముల యొక్క ధూళి మన ఇంట్లో పడితే దీవెన అనేది మా సంకల్పం. ఇక్కడ ఏమనండి, మేము అనేక దినములు అక్కడ ఉన్నాము, అంతేనా? ఆయన కుమార్తెలు కూడా ప్రవచించువారు. ఆయన ఇల్లు ఎలా ఉందండి? పరిచర్యకు, ఆతిథ్యానికి, సహవాసానికి మాదిరిగా ఉన్న కుటుంబం ఆయన. కాబట్టి ప్రియులారా, ఇంతకు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ నెరవేరుస్తున్నామా? సువార్త ప్రకటిస్తున్నామా? ముగింపులో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమండి, చాలా మంది వాక్య పరిచర్య చేస్తున్నారు, కాదంటం లేదు. అయితే నీ యొక్క బోధలో క్రీస్తున్నాడా? నీవెన్నో మర్మాలు చెప్తున్నావు, కాదంటం లేదు. చాలా మర్మయుక్తమైన లోతైన అర్థాలు బోధిస్తున్నావు, కాదంటం లేదు. ఆ అర్థాల్లో, ఆ బోధలో క్రీస్తును ఎత్తిపట్టి చూపించగలుగుతున్నావా? ఏమండి, ఉప్పు అంటదట, అన్నేయండి నన్నే చూడండి అంట. కదండి, నువ్వు ఎన్నేసి ఎంత ఖర్చు పెట్టి ఎన్ని పదార్థాలు వేసినా ఉప్పు లేకపోతే అది ఆ కూర రుచిగా ఉండదు, తినబుద్ధి కాదు, తింటే అరగదు. కదండి, యేసు లేని బోధ, యేసు మరణము, సమాధి, పునరుద్ధానము లేని బోధ రుచించదు. కాబట్టి ఈ పూట దేవుని వాక్యం వింటున్నా స్నేహితుడా, ఫిలిప్పు వలె నీవు మాదిరికరమైన సువార్తికుడిగా ఉన్నావా? ఫిలిప్పు వలె నీవు మాదిరికరమైన పరిచారకుడిగా ఉన్నావా? పరిశీలించుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ నిండారుగా ఆశీర్వదించును గాక.